ఐపీఎల్ 2024 సీజన్లో స్టేడియంలో బుధవారం రాజస్థాన్ రాయల్స్ చివరకు ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టైటన్స్తో గుజరాత్పై విజయం సాధించింది. ఈ సీజన్లో జట్టుకు ఇదే తొలి ఓటమి. సొంత గడ్డపై 196 పరుగుల భారీ స్కోర్ సాధించినా కూడా దాన్ని కాపాడుకోలేకపోయాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ 48 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అలాగే 5 భారీ సిక్సర్లు 3 ఫోర్లతో రియాన్ పరాగ్ 76 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షిమ్రాన్ హెట్మేర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 5 బంతుల్లో ఒక సిక్సర్ ఒక ఫోర్తో 13 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. అనంతరం చేజింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేసి విజయడంకా మోగించింది. ఈ మ్యాచ్లో గిల్ 44 బంతుల్లో 2 సిక్సర్లు 6 ఫోర్లతో 76 పరుగులు చేశాడు. గిల్ ఓ సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. ఐపీఎల్ టోర్నీలో 3000 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. డేవిడ్ వార్నర్ కూడా సరిగ్గా 94 ఇన్నింగ్స్లో 3000 రన్స్ బాదాడు. సునామీ వేగంతో ఐపీఎల్లో 3000 పరుగులను చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్లో ఉన్నాడు క్రిస్ గేల్. 3000 రన్స్ చేయడానికి 75 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. కేఎల్ రాహుల్ 80, జోస్ బట్లర్ 85 ఇన్నింగ్స్లో ఈ పరుగులు కొట్టారు.